శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ప్రతినిత్యము ఇంట్లో కూడా ఆడవాళ్ళు హౌస్ వైఫ్స్ ఉంటారు, ఇంట్లోనే ఉంటారు. ఒక వీడియో తీశాను కానీ అది డిలీట్ చేయాల్సి వచ్చింది, అది ఆడియో క్వాలిటీ లేదని చెప్పి. కాబట్టి ఈ ఇంట్లో ఉన్న స్త్రీలు ఏం పూజ చేస్తే శ్రేయస్కరంగా ఉంటుంది మా ఇంటికి అని నన్ను అడిగారు. అడిగితే నేను, అమ్మా మీరు లలితా సహస్రనామం చేసుకోండి అమ్మా, లేదా కేవలం అమ్మవారి దగ్గర కూర్చొని మీకు వచ్చిన శ్లోకాలు చదువుకోండి అమ్మా అన్నాను. అయ్యా అట్లా కాదయ్యా, మాకు నోరు తిరగదయ్యా, మేము తప్పులు చెప్తామేమో, లలితా సహస్రనామం 183 శ్లోకాలు మేము చెప్పలేము, అంత ఓపిక ఉంటుందో ఉండదో, టైం ఉంటుందో ఉండదో అని అంటే, సరే అని మా గురువుగారిని అడిగామన్నమాట. మా గురువుగారు కుర్తాలలో ఉంటారు. ఆ గురువుగారిని అడిగితే ఆ గురువుగారు చెప్పారన్నమాట, ఇంట్లో ఆడవాళ్ల మాట అందరూ కూడా వినాలి అంటే అది సాత్వికంగానే అన్నమాట. ఇంట్లో ఒక స్త్రీ ఉన్నది, ఆ స్త్రీ మాట అందరూ కూడా వినాలి అని అంటే ఏ మంత్రము చెయ్యాలి అని, ఉపయోగం లేదు, కష్టాలు పోవట్లేదు, అని నష్టాలే జరుగుతున్నాయి ఇంట్లో అన్న వాళ్ళకి లలితా సహస్రనామం ఒక గొప్ప వరం అమ్మ. ఆ లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫలితం ఉన్నది. అది లలితా సహస్రనామమే ఒక బీజాక్షర, ఒక అడవి లాంటిది, బీజాక్షరాలకి ఒక అడవి లాంటిది. అందులోనే ఒక శ్లోకం ఉన్నది. అది మీరు నిత్యము చేస్తే, నిత్యము మీ నోట్లో ఆ శ్లోకం, ఆ నామం ఏదైతే జపిస్తారో మీకు సకల శ్రేయస్సు కలుగుతుందమ్మా. మీరు కేవలం 41 రోజులు మాత్రము మీరు పాటిస్తే, ఈ శ్లోకాన్ని పఠిస్తే అమ్మవారి ముందు కూర్చొని కనీసం 21 రోజు, శాస్త్రీయ ప్రకారంగా అయితే 21 రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తే మీకు ఇంట్లో మీ మాట అందరూ వింటారు. ఇది ఖచ్చితంగా చెప్తాను, అందరికీ కూడా జరిగింది ఇలాగా. కాబట్టి ఆ నామం లలితా సహస్రనామంలోనిది. నామాంతర్గత రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగర మేఖలా. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖలా. ఈ శ్లోకాన్ని, ఈ నామాల్ని, ఈ 2 నామాల్ని ఎవరైతే పఠిస్తారో వారికి శీఘ్రంగా శుభం జరుగుతుంది అని చాలామందికి నేను చెప్పాను. ఇదే రెమెడీగా వాళ్ళకి అందరికీ కూడా శుభం జరిగింది. కాబట్టి మీకు కూడా శుభం జరగాలి. ఇదే విషయాన్ని నలుగురికి షేర్ చేయండి అమ్మా. మీకు ప్రథమంగా స్వస్తి శ్రీమాత్రే నమః.